వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, 103 years old ప్రాజెక్ట్. అది ఒక టైంలో వివర్ స్కేట్ డ్యామేజ్ ఉందని చెప్పేసి మా సి గారు కూడా కంటిన్యూస్ కాన్ఫరెన్స్ కాల్ చేసుకుంటూ, వారితో పాటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు క్యాజువాలిటీస్ ని వీ వాంటెడ్ టు రెడ్యూస్ ద క్యాజువాలిటీస్, అదొకటి మేజర్ ఇష్యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎస్డిఆర్ఎఫ్ టీమ్. మాకు బొగ్గు గుడిసె దగ్గర ఇంతకుముందు ఎస్పీ గారు చెప్పినట్టు 10 మంది వర్కర్స్ అక్కడ స్టక్ అయిపోయిన ట్యాంక్ మీద ఎక్కి, మరి టీం వచ్చి స్పెషల్గా వాళ్ళని సేవ్ చేయడం. తిమ్మారెడ్డిపల్లిలో పౌల్ట్రీ ఫామ్ మీద ఒక ఆడతల్లి పిల్లలను పట్టుకొని గోదావరిని తలపించేలాగా వరద వచ్చినాయి. నేనైతే కంటిన్యూస్ మానిటర్ నేను అనుకోలేదు, కానీ సేవ్ చేయగలిగినాం. రాజంపేట మండలంలో ఇప్పుడే నేను అన్ని తాండాలు, అడవి తాండా, ఎల్లారెడ్డి తాండా, ఎల్లారం తాండా అవన్నీ తిరిగి వస్తున్నాను. చాలా భయంకరంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే మంత్రి గారికి కూడా సబ్మిటెడ్ ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను నేను. అక్కడ ఇమ్మీడియట్ రెస్టరేషన్ పవర్ ఉంది. మా ఎస్సీ శ్రవణ్ కుమార్ గారితో కూడా నేను పొద్దున మాట్లాడడం జరిగింది. వారు కూడా స్పీడప్ ప్రాసెస్లో చేస్తా ఉన్నారు. బట్ రైట్ నౌ ఇప్పుడు ఎస్పెషల్లీ ఎస్సీ గారు రాజంపేట సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఎందుకంటే సిన్స్ యెస్టర్డే దిస్ నో వాటర్, నో పవర్. కొద్దిగా మీరు స్పెషల్ ఫుడ్ తీసుకొని, మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, కలెక్టర్ గారు కూడా. ఈ 6-7 తాండాస్లో ఇప్పటికి ఫుడ్ లేదు. ఇప్పుడే మేము బ్రెడ్ బనానాస్ ఇచ్చేసి వస్తున్నాను. చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ కొద్దిగా పవర్ రిస్టరేషన్ చేస్తే రికవర్ అవుతుంది. ప్లస్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ది ఆఫీసర్స్. బికాస్ కానీ ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ మాత్రం చాలా డివాస్టేషన్ గురైంది. బేసికలీ మాది బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ. ఆన్ ద టాప్ ఆఫ్ దస్ ఇది జరిగింది, మెయిన్ డిస్కనెక్షన్ అయిపోయింది రోడ్స్. ఇప్పుడు నేను బీయింగ్ ఎమ్మెల్యేని ఐ కెనాట్ గో టు ఎల్లారెడ్డి, క్యాంప్ ఆఫీస్ పోలేకపోతున్నాను. నాకు మెదక్ నుంచి వచ్చే నాగిరెడ్డిపేట రోడ్డు అక్కడక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి పోదామంటే అక్కడ ఆర్ఎండ్బి రోడ్ డిస్కనెక్ట్ అయిపోయింది. గాంధార్ నుంచి పోయే పరిస్థితి లేదు. ఈరోజు హెవీ రైన్స్ ఉన్నాయి గాంధార్లో. సో టోటల్ 8 మండల్స్ got disconnected. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆఫీసర్స్, ఆర్ఎండ్బి కానీ, పిఆర్ కానీ, డిఫరెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే మీకు నా దగ్గర డిఫరెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి. మాకు లింగంపేటలో 134, ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పినట్టు మైనర్ ఇరిగేషన్ ప్లేస్ మేజర్ రూల్ రైట్ నౌ, ఎస్పెషల్లీ రూరల్లో ఉంది. మేజర్ ఇరిగేషన్ అయితే ఉంది. ఇప్పుడు మా పోచారం ప్రాజెక్ట్ అయితే మా సి గారు వర్క్ చేస్తున్నారు, ఆర్డీఓ గారు సుమారు 4000 ట్రాక్టర్స్ మట్టి వేస్తున్నాం అక్కడ. తర్వాత లింగంపేటలో నంబర్ ఆఫ్ ట్యాంక్స్ బ్రీచ్డ్ 134, బండ్ స్లిప్స్ అయినాయి. తర్వాత లాట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ తాడవాయి మండలంలో సుమారు 6142 క్రాప్ డ్యామేజ్ అయింది. 4454 farmers got impacted. నాయుడుపేట మండలంలో 5000 acres crop got damaged. నాయుడుపేట విలేజెస్ కూడా బ్రిడ్జెస్ పోయినాయి. గోపాల్పేట బ్రిడ్జెస్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది. కమింగ్ టు రామారెడ్డిలో క్లస్టర్స్లో పోసాన్పేట క్లస్టర్, రామారెడ్డి క్లస్టర్స్, కన్నాపూర్ క్లస్టర్స్ సుమారు 920 acres డ్యామేజ్ అయిపోయింది. బ్రిడ్జెస్ అయితే రామారెడ్డి, గిద్ద, మోషంపూర్, రామాపేట్, గర్గుల్ కంప్లీట్లీ కొలాప్స్డ్. పవర్ అయితే రాజంపేటలో కంప్లీట్లీ డివాస్టేషన్ ఉంది. లింగంపేటలో, సురావుపల్లి ఆ ఏరియాలో ఎస్సీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎల్లారెడ్డి టౌన్లో కూడా 2 days నుంచి పవర్ లేదు. ఈ రోజు మార్నింగ్ రికవర్ అయిపోయింది, పవర్ రికవర్ అయింది. సో గాంధార్, కమింగ్ టు గాంధార్ మండలంలో గుజ్జల్ తాండా, లొంక తాండాలో మొత్తం టోటల్ సోమారం జీపీ మొత్తం టోటల్ వాటర్ ఫ్లడ్డింగ్ అయిపోయింది. సో ఇట్లా చాలా చాలా నష్టం జరిగింది. ఎస్పెషలీ బార్డ్ ఆఫ్ ఫార్మర్స్. దానికంటే ఎక్కువ ఇప్పుడు మేజర్ మై కన్సర్న్ ఈజ్ దట్ స్కూల్స్ ఉన్నాయి. మా డిఓ గారు ఇక్కడే ఉన్నారు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ డిఓ గారు, ఎందుకంటే చాలా స్కూల్స్ ఐఎమ్ కన్సర్న్ నౌ బికాజ్ ఈ వెట్లో లాస్ట్ 24 hours ఇట్ బీన్ రైనింగ్ అండ్ ఐఎమ్ యాజ్ పర్ ద ప్రొజెక్షన్, ద రెయిన్ ప్రొజెక్షన్ అనేది 24 hours 48 hours రెయిన్ ప్రొజెక్షన్ ఉంది. అన్ని వెట్, అన్ని స్కూల్ బిల్డింగ్స్ అన్ని వెట్ అయిపోయి కనుక ఎనీ టైం కొద్ది డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా, మేడం అంగన్వాడీ మేడం ఇక్కడ ఉన్నారు, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి నెక్స్ట్ 48 hours. తర్వాత
హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్పెషల్లీ దిస్ రూరల్ ఏరియా కనుక నా విలేజెస్లో. సో ప్లీజ్ ఎందుకంటే లాట్ ఆఫ్ శానిటేషన్ ఇష్యూ జరుగుతుందని ఇక్కడ పొద్దున చూస్తున్న తండాల్లో అన్ని మోరీలు డ్రైనేజ్ అంతా క్లబ్ అయిపోయినాయి కనుక ఆ ఇష్యూస్ వచ్చే హెల్త్ ఇష్యూ వచ్చే ప్రాబ్లం ఉన్నది కనుక మీరు కొద్దిగా అది హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పిహెచ్సి సెంటర్స్ని ఒకసారి అలర్ట్ చేసి పెట్టండి. తర్వాత మేజర్గా చెప్పేది ఏంటంటే ఈ బ్రిడ్జెస్ కనెక్టివిటీని ఫాస్ట్గా స్పీడప్ చేస్తే కానీ మండల్ టు మండల్ కనెక్టివిటీ లేదు ఇప్పుడు. అది మేజర్ రోల్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ దట్ సిచ్యువేషన్. ఎందుకంటే చాలా ప్లేస్లో డిస్కనెక్షన్ టోటల్ కొలాప్స్ అయిపోయింది.